కి ముందుగా అందరికి హ్యాపీ మదర్స్ డే. అయితే నేను యాజ్ అ మదర్గా కొన్ని ఏమేమి అయ్యాయి, నేను ఒక డాటర్గా ఉన్నప్పుడు, ఒక వైఫ్గా ఉన్నప్పుడు, ఒక మదర్గా ఉన్నప్పుడు ఏమేమి చేంజెస్ చూసాయని చిన్నవి చెప్తాను. అసలు నేను పడుకుంటే లేచేదాన్నే కాదు, ఎవరైనా లేపినా నాకు చాలా హెడ్ఏక్ వస్తుండే, నాకు చాలా ఇదిగా ఉండే. కానీ మా పాప పుట్టాక న్యూ బోర్న్ బేబీస్కి అందరికి మదర్స్కి అయితే తెలిసే ఉంటుంది 2 hours లేచి ఫీడ్ చేయాలి. అసలు నేను అలా లేవగలనా, నేను చెయ్యగలనా, అసలు నా వల్ల అవుతుందా, అవన్నీ ఎలా, అసలు ఆ 2 hours నేను ఎలా లేవగలను అని చాలా కన్ఫ్యూజన్ ఉండే నా బ్రెయిన్లో. నాకే తెలియదు, మీరు చాలా మందికి తెలిసే ఉంటుందేమో ఈ సిచ్యువేషన్ నుంచి వచ్చిన వాళ్ళకి. కరెక్ట్గా 2 hours లేచేదాన్ని, లేచినా నాకేం ఇబ్బంది అయ్యేది కాదు. అలా ఫీడింగ్ ఇస్తూ నైట్ అంతా అలానే కూర్చునేదాన్ని, అలానే ఉండేదాన్ని, తను టేక్ కేర్ చేసేదాన్ని. సిజేరియన్ అనేది చాలా పెద్ద విషయం అండి. ఇంకా మగవారికైనా లేకపోతే వేరే వాళ్ళకైనా సర్జరీ ఏమైనా అయితే ఎంత వాళ్ళని టేక్ కేర్ చేస్తాం, రెస్ట్ తీసుకోవడం అది చేస్తాం. కానీ సిజేరియన్ అయితే మాత్రం ప్రతి తల్లిని, ఇది ఎవరు నాకే అని కాదు, ప్రతి ఒక్కళ్ళని మీరు వెంటనే లేవాలి, మీరు వెంటనే చేయాలి, బేబీని టేక్ కేర్ చేయాలి, కంపల్సరీ టేక్ కేర్ చేసుకోవాలి. ఇవి చాలా చాలా ఉంటాయండి. యాజ్ ఎ మదర్గా నాకు ఇది చాలా చాలా ఎంత పెయిన్ఫుల్ అంటే అంత పెయిన్ఫుల్ ఉంటుంది. మనం లేదు సూపర్గా ఎంజాయ్ చేస్తాం మదర్హుడ్ని అనుకుంటే తప్పకుండా చేస్తాం, చేయము అని కాదు. బట్ సపోర్ట్ ఉండాలి, అన్ని ఉంటేనే యాజ్ అ మదర్గా మనం కూడా ఇది అవ్వగలం అనమాట. నాకైతే మా హస్బెండ్ చాలా చాలా హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. నేను ఇప్పుడు మదర్హుడ్ని, నా బేబీని ఇంత టేక్ కేర్ చేయగలిగానంటే నా హస్బెండ్ వల్ల. ఐఎమ్ సో లక్కీ, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మనకి కాస్ట్లీ గిఫ్ట్స్ ఏం కొని ఇవ్వాల్సిన అవసరం లేదు, అట్లని కొనికని ఉండొద్దు, అలా కాదు, మంచిగా చూసుకుంటే చాలండి. ఆ సిజేర్ అయిన తర్వాత ఎంత కష్టం ఉంటుందో భరించిన ఒక తల్లికి మాత్రమే తెలుస్తుంది. తప్పకుండా మీ పేరెంట్స్ని కంపల్సరీ వెళ్ళి అడగండి, ఎలా స్ట్రగుల్ అయ్యారో మర్చిపోవద్దు. ఆ స్ట్రగుల్ అయిన ఫీలింగ్ వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళ కళ్ళలోంచే వచ్చే వాటరే చెప్తుంది వాళ్ళు ఎంత పెయిన్ తీసుకున్నారో. ప్రతి ఒక్క తల్లికి నా తరపు నుంచి హ్యాపీ మదర్స్ డే. మీ పేరెంట్స్ని చాలా హ్యాపీగా చూసుకోండి, మంచిగా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.